నీ భూమి మీద కాదు. అన్నం తిన్నాడు, రోజు అన్నం తింటున్నాడు మనిషి అయితే, ప్రజా జీవితంలో ఉన్నవాడు, పార్టీని ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా ఇలాంటివి ఉంటాయండి. దేవుడు ఏం పుట్టుకిచ్చాడు కానీ రాజకీయాల కంటే ఒక విలువ ఉండాలి, ఒక నైతికత ఉండాలి. అంటే ఎన్నికల కమిషన్ వచ్చి దీని మీద ఫిర్యాదు వాళ్ళే స్వయాన మభ్య పెడతానంటే సిఐడి కేసు బుక్ చేయమని చెప్పింది. మరి దీనికి ఏం చెప్తుంది ఎన్నికల కమిషన్? ప్రజలు నీకు గందరగోళం సృష్టించడం తప్పు కదా. ఇలాంటి పనికి మళ్ళీ హ్యాండిల్ ఇస్తూ, అందుకే అన్నం తిన్నవాడు మనిషి అయితే ఎవడికి పని చేయడం. రాజకీయం కోసం ఏ గడ్డైనా, డబ్బుల కోసం ఏ గడ్డి గడిచినా ఇలాంటి ఈనాడు రామోజీరావు ఉంటే ఏ గడ్డైనా గడిచినవే. నీకు సమాజం పట్ల నీకు బాధ్యత లేదు. ప్రజల్ని ఇలాంటి యాడ్లు వేసి ఆందోళన సృష్టించకూడదు, నా పత్రిక డబ్బులు ఇస్తే మాత్రం ఇలాంటి పనికి వాళ్ళు పని చేయకూడదు నీకు ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకు ఆఖరి దశలో ఇలాంటి కార్యక్రమాలు? మీ ఇద్దరికీ ఇష్టం, అతను ముఖ్యమైనది చేసుకోండి, ఎవడొద్దన్నాడు? ప్రజలు రక్షిస్తే నువ్వు కాదు కదా, నీ తలలో దేజం వచ్చిన చంద్రబాబుని రక్షిస్తారు. కురికిపోయి పూర్తిగా ఇలాంటి పనులు చేసి ఇలాంటి రాత్రి రాస్తే మాత్రం అతను బయటికి ట్రైన్లు పెట్టుకొని లాగినా లాగలేరు. ఏంటిది? న్యాయమైంది. అన్నం తినబడి చేసే పని అయితే, డబ్బులు ఇస్తే ఏ డబ్బుకైనా గడ్డి కలిసే పని అయితే ఈ పత్రికల ద్వారా ఇదైనా ప్రజాస్వామ్యం, ఇదైనా పత్రికా స్వేచ్ఛ. ఇందులో ఒక్క సెంటెన్స్ వాస్తవం ఉందా యాడ్లో? ఫుల్ పేజీ. అంటే ప్రజల్ని ఏ విధంగా పంపెడదాం ప్రయత్నం చేస్తారు? ఎవడు భూమి ఎవడు తీసుకోవడానికి ఎవడొక్కిది, ఎవడమ్మ సొమ్ము అర్థం అవ్వట్లేదు. నన్ను మాట్లాడతాను చంద్రబాబు నాయుడు, ఎవడమ్మ సొమ్ము. ఈ భాష మాట్లాడచ్చా రాజకీయాల్లో? మేము అడుగుతున్నాం ఇవాళ ఈ పత్రికలు అధిపతుల్ని. ఎవడమ్మ సొమ్ము ఎవడ తీసుకోవడానికి ఎవడ ఒక్కుందియా? నీకేమైనా బుర్రా బుద్ధి ఉందా నీకు? మీరు రాసిన వాళ్ళకి చెప్పండి. ఇలాంటి భాషల్ని వాడకూడదని నువ్వు హెచ్చరించవలసిన అవసరం లేదా మీ పత్రిక ద్వారా? అంత నిజంగా మాట్లాడుకునేంత దరిద్రమైన రాజకీయాలు ఎప్పుడు చూడలే ఈ 40 సంవత్సరాల్లో. ఇలాంటి భాషలు, ఇలాంటి రాతలు, ఇలాంటి వ్యవహారాలు అవన్నీ. ఓ పక్క వచ్చి పేదలు బతకనీరు, ఓ పక్క వచ్చి రైతుల్ని బతకనీరు, ఓ పక్క విద్యార్థులు చదువుకునేరు, ఓ పక్క వచ్చి మహిళల గౌరవాన్ని కాపాడుకుంటారంటే కాపాడనీరు. మళ్ళీ పైపచ్చు ఇలాంటి తప్పుడు ఆలోచనలతో వచ్చి చేస్తున్న నేపథ్యాలు ఇవి. వీరికి సమాజం పట్ల బాధ్యత ఉంది వీళ్ళకి. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు. మొన్న వచ్చాడు ఇక్కడ విజయనగరంలోను, అక్కడ వైజాగ్లోను, ఇక్కడ జేపీపల్లిలో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. విజయనగరం వచ్చాడు లేదు కానీ జేపీపల్లి వైజాగ్. విజయనగరం వచ్చాడా? మాట్లాడుతున్నాడు నా గురించి, మా కుటుంబం గురించి. కుటుంబానికి అన్ని బదులు కుటుంబానికి అన్న కుటుంబంలో ఉన్న పదవులన్నీ ప్రజల దగ్గర ప్రతిపక్షం ఉన్నప్పుడు వచ్చిన పదవులు చంద్రబాబు నాయుడు. నీ ఇంట్లో 4 లేవు, నువ్వు నీ బామర్ది నామినేట్ చేసుకున్న నీ కొడుకు
నీ కొడుకు తోడోళ్ళు లేరు, మీరు నలుగురు, మీరు దేన్ని కూడా పొడిచారు? మీరేం దైవ సంబూతులా? మీరందరూ దైవ సంబూతులా? మీకేంటి స్పెషాలిటీ? మీకు ఉన్నదేంటి, మగలేనిదేంటి? నాకు అర్థం అవ్వట్లే. ఆఖరికి వచ్చి ఓడిపోతే తీసుకొచ్చి అనేది ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసావు, ఎమ్మెల్సీ మంత్రిని చేస్తావు. మన్నాడు నిలబడితే ఓడిపోయాడు నీ కొడుకు. ఎందుకు పనికిరాని సొంట? నువ్వు వచ్చి మాకు నీతో చెప్తావు. నీ కుటుంబంలో మరి ఎలాగయ్యారు? నాకు అర్థం అవ్వట్లే ఇలా ఆలోచన. పొనికి వల్ల ఏదో కొత్తగా మేము వస్తే మేము వచ్చి ఆత్మగౌరవం, మేము ఆత్మగౌరవం అమ్మాము. నువ్వు ఏ కొడుకు ఆ కొడుక్కి ఏ ఎండక కొండ, ఏ ఎండక ఆ కొడుకు పట్టుకున్నా తత్వం నీ బతుకు, మా బతుకు కాదు. రాజకీయాల్లో నీ ఎలా ముఖ్యమంత్రి పదవి నేను చేయకపోవచ్చు. తలెత్తుకొని తిరిగే బతుకు మా రాజకీయంలో మాది. ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పే బతుకు మాది, అంతేగాని అబద్ధాలు చెప్పుకుని గడిపే తత్వం మాది కాదు. నీకు వచ్చి 4 పదవులు ఉండొచ్చు అంట, మా గురించి వచ్చి మాట్లాడతాంట. మాకే నామినేషన్, మేము నామినేషన్ పదవి చేస్తున్నామా? నువ్వు అధికారులు ఉన్నప్పుడే కదా నేను ఎంపీనయ్యా. మర్చిపోయావా చంద్రబాబు? నువ్వు అధికారులు ఉన్నప్పుడు కదా నా భార్య జిల్లా చైర్మన్ అయింది. మర్చిపోవా? మళ్ళీ నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నేను ఎమ్మెల్యేగా, నేను మా తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2004లో అయ్యాము. మర్చిపోవా? నువ్వు అధికారం ఉన్నప్పుడు నీ కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు కదా 19లో. మర్చిపోవా? నువ్వు అధికారంలో ఉన్న నీ తోడోళ్ళు, నీ కొడుకు తోడోళ్ళు వచ్చి ఎంపీగా వైజాగ్లో ఓడిపోయాడు. మర్చిపోవా? ఏంటిది? రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదేదో మాట్లాడేస్తే, ఒక పదవి చేసావంటే ఎంతో జాగ్రత్తగా, ఎంతో హోందాగా మనం మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండేటట్లు, ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్లు